రామగుండం 32వ డివిజన్ కార్పొరేటర్ అయితే శివకుమార్ ఆధ్వర్యంలో సింగరేణి సీఎండీ బలరాం నాయక్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు సోమవారం సింగరేణి ఏరియా హాస్పిటల్లో పేషెంట్లకి హాస్పిటల్ సూపరింటెండెంట్ కిరణ్ రాజు చేతుల మీదుగా పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న విజయానంద్ మాట్లాడుతూ సీఎండీ బలరాం నాయక్ ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని, అలాగే సింగరేణిలో కార్మిక సోదరులందరికీ చాలా దగ్గరయ్యారన్నారు. ఎక్కడ ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందించి వారి అవసరాలను తీరుస్తూ వారి కుటుంబాలకు అండగా ఉంటున్నారని తెలిపారు. ఆయన ప్రకృతి ప్రేమికులని ఎన్నో మొక్కలు నాటి రికార్డులు సృష్టించారని అన్నారు. అధినేత ఐఏఎస్ ఆఫీసర్ బలరాం నాయక్ గారికి మొట్టమొదటిగా ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ బలరాం నాయక్ గారి జన్మదిన వేడుకలని రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి చేయటం చాలా హర్షణీయము, సంతోషదాయకము. ఇట్లా అందరికీ సింగరేణి కంపెనీ ఎంప్లాయీసే కాకుండా ఇతరులు కూడా బలరాం నాయక్ గారి సేవలని, వారి వ్యక్తిత్వాన్ని అభిమానిస్తూ వారి పుట్టినరోజును జరుపుకోవడం అనేది వారి యొక్క వ్యక్తిత్వం గొప్పతనాన్ని మనకి బయటపెడుతుంది. ఒక సామాన్యమైనటువంటి పేద అట్టడుగు వర్గాల కుటుంబంలో జన్మించినటువంటి బలరాం నాయక్ గారు ఇవాళ చాలా అత్యున్నత స్థాయికి భారతదేశంలోనే ఒక గొప్ప కంపెనీని ఇవాళ లీడ్ చేస్తున్నటువంటి దిశకు వెళ్ళడం వారి యొక్క గొప్ప నైపుణ్యానికి, వారి యొక్క లీడర్షిప్ క్వాలిటీస్కి దర్పణం పడుతుంది. అంతేకాకుండా ఆయన తన యొక్క ఈ ఉన్నత పదవులకు అధిరోహించినప్పటికీ కూడా తన మూలాలను మర్చిపోకుండా, తను ఏ వర్గం నుంచి వచ్చినాడో, ఎక్కడి నుంచి వచ్చినారో దాన్ని మర్చిపోకుండా ఆ యొక్క వర్గాల ప్రజల కోసము ఆయన చాలా కట్టుబడి పనిచేయడం అనేది చాలా గొప్ప విషయం. చాలా మంది ఆఫీసర్స్ అయిన తర్వాత వాళ్ళు మార్పు చెందుతూ ఉంటారు, కానీ తన యొక్క అధికారాన్ని, హోదాను కూడా ఆ వర్గాల కోసం తను పనిచేస్తున్నటువంటి తీరుగా మనకి స్పష్టంగా తను ఉన్నత పదవిలోకి వెళ్లిన తర్వాత కనబడడం మన అందరం కూడా చాలా ఆమోదించదగ్గ విషయము, అభినందించదగ్గ విషయము. ఈ కార్యక్రమంలో పెనుకొండ నిఖిల్, కడమండ శ్రీహరి, రామకృష్ణ, రాగుల కిరణ్, సంఖ్య రవీందర్, సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు.